మీద సంవత్సరానికి ఎకరాకు 12,000 కోట్ల రూపాయలు 12,000 రూపాయలు ఈనాడు మనము 1,04,000 కోట్లు ఈ 2 సంవత్సరాల రైతుల కోసం మనం ఖర్చు పెడితే ఇవన్నీ ఎట్లా సాధ్యమైన సోదరులారా? రూపాయి కూడబెట్టి సంక్షోభంలో ఇరుక్కుపోయిన రాష్ట్రాన్ని సరైన దిశగా నడిపించడానికి నిరంతరం పనిచేసినాం. ఈ వేగంతో ఉన్న కష్టాలను అధిగమించుకుంటూ గ్రామాలలో మనం చూస్తాం. ఉన్న పలంగా తండ్రి వ్యసనాలకు బానిసై ఓ పక్కన పత్తాలాడి ఓ పక్కన మందు తాగి ఉన్న ఆస్తులమ్మి ఏడ దొరికిన కాడాల అప్పు తెలిసి సంసారం జడగొడితే పెద్ద కొడుకు బాధ్యత తీసుకొని తండ్రి చేసిన అప్పులన్నీ కట్టి ఊర్లో పోయిన ఇజ్జతు నిలబెట్టుకోనికే ఊర్లలో ఇంటి పెద్ద కొడుకు ప్రయత్నం చేస్తాడు. అట్లనే ఇవాళ మీ పాలమూరు బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా మారి 8 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే కన్నోన్ని కాళ్ళు పట్టుకొని కడుపులో తలకాయ పెట్టి అప్పులు చెల్లించుకుంటూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ నా గడ్డ పాలమూరు జిల్లాకు ఇవాళ 1,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం అందిస్తున్నా. ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ పాలమూరు జిల్లాకు ఈ పేదలకు సేవలు చేయడానికి, ఈ చదువుకునే పిల్లలకు చదువు చెప్పాలని, వ్యవసాయం చేసే రైతులను ఆదుకోవాలని ఆత్మగౌరవంతో మా ఆడబిడ్డలను బ్రతికే విధంగా ఈనాడు